హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ లెంత్ వీడియో ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఏం చూసినా కానీ ఎక్కువ నుమాయిష్ రీల్స్ నాకు కనిపిస్తున్నాయి. అసలు ఏంటి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయని చూడడానికి అయితే నేను వెళ్ళబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నేనైతే జేఎన్టీలో ఎక్కి గాంధీ భవన్లో అయితే దిగాను. నేనైతే ఫైనల్లీ గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. అండ్ మా అక్క వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ వాళ్ళు కూడా వచ్చేసారు. మీరు లెఫ్ట్ సైడ్లో గమనిస్తే విపరీతమైన ట్రాఫిక్. మేము వచ్చింది వీకెండ్లో, సో మాకు వీకెండే కుదిరిద్ది కాబట్టి మేము అందరం వీకెండ్కే వచ్చాము. అండ్ సగం హైదరాబాద్ ఇక్కడే ఉందేమో అనిపించింది నాకైతే ఆ రోజు. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అన్నది మెట్రో దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. మెయిన్ అయితే లోపల ఉంది, బట్ ఇంకా మీరు బయట కూడా ఇలాగా వెరైటీ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీస్ అన్ని ఇక్కడ అమ్మే హ్యాండ్ బ్యాగ్స్ అన్ని డూప్లికేట్ బ్రాండెడ్వే. సో అన్ని చాలా తక్కువకే వచ్చేస్తాయి. ఓ పక్క అయితే ఇలాగ సిల్వర్ ఐటమ్ జ్యువెలరీస్ అయితే చాలా కనిపిస్తాయి మీకు వే మొత్తం. నాకైతే పెద్దగా ఇయర్ రింగ్స్, చైన్స్ అంటే ఎక్కువ ఇష్టం లేదు, ఎందుకంటే నేను డైలీ వేర్ ఒకే పెడతాను. సో వాటిని మళ్ళీ మళ్ళీ మార్చేంత ఓపిక కూడా నాకు ఉండదు. నాకైతే ఇక్కడ ఒక యూనికార్న్ చైన్ బాగా నచ్చింది. నేను అది ఒక చైన్ తీసుకున్నాను. అండ్ ప్రైస్ అయితే వ్యాలిడ్ గానే ఉంది, 30 రూపీస్కి వచ్చింది. మా సిస్టర్ వాళ్ళు అయితే ఇలాగ బ్రేస్లెట్స్ కూడా చూసారు. బ్రేస్లెట్స్ కూడా బాగున్నాయి కానీ మనం అంతగా పెట్టాము, కూడా రీజనబుల్ ప్రైజే ఉన్నాయి. దాని తర్వాత వచ్చాయి ఇయర్ రింగ్స్ సెక్షన్. మా అక్క వాళ్ళకైతే చాలా ఇష్టం ఈ సెక్షన్. సర్లే వాళ్ళు ఎలాగో ఇయర్ రింగ్స్ చూడడానికి టైం పడుతుంది కదా అని మనం వేరే చోటుకి అయితే వచ్చాము. అండ్ నాకైతే ఇక్కడ పోర్టబుల్ ఫ్యాన్ కనిపించింది. ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, యూస్ఫుల్ అవుతుంది, ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే నేను నెక్స్ట్ ఫుల్ లైన్ వీడియోలో చెప్తాను. అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ చూపించే ఇయర్ రింగ్స్ కూడా మేము పర్చేజ్ చేసాము. వాటి ప్రైస్ కూడా నేను నెక్స్ట్ ఫుల్ లైన్ వీడియోలో చెప్తాను. ఏ వస్తువులు తీసుకున్నాను అండ్ వాటి ప్రైజెస్ ఎంత అన్నది నెక్స్ట్ ఫుల్ లైన్ వీడియోలో అయితే చెప్తాను. ఆ వీడియో కూడా మిస్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ ఒక సన్ఫ్లవర్ చైన్ని కూడా తీసుకున్నాను. అదే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సరేలే అని ఇది కూడా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఇయర్ రింగ్ సెక్షనే కనిపించింది. నేనైతే కొంచెం సేపు అలానే వెయిట్ చేశాను. మళ్ళీ మా సిస్టర్ వాళ్ళైతే ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నారు. మీలో ఎంతమందికి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం కమెంట్ చేయండి. ఆల్రెడీ ఇంట్లో చాలా ఇయర్ రింగ్స్ ఉన్నా కానీ మళ్ళీ ఇయర్ రింగ్స్ కొనాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అయితే నాకు బాగా అనిపించాయి అండ్ ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఈ రెండు అయితే మా అక్క తీసుకుంది ఇయర్ రింగ్స్. అబ్జర్వ్ చేశారో లేదో, మేము ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళలేదు, ఇంకా స్ట్రీట్ షాపింగే చేస్తున్నాం బయట. మీరంతా అనిపించింది ఒకనొక టైంలో అంత రష్ ఉందన్నమాట. అండ్ మా అక్క వాళ్ళు అయితే మళ్ళీ తిరిగి ఈ జ్యువెలరీ ఐటమ్స్ దగ్గరికే వచ్చారు, ఇయర్ రింగ్స్ అది కూడా. ఈ లోపే నాకైతే లెగ్ పెయిన్స్ అయితే వచ్చేసాయి, ఎందుకంటే మనం హిల్స్ వేసుకొని వచ్చాము. సో ఇక్కడైతే చెప్పుల షాప్ కూడా కనిపించింది. మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నేనైతే క్రాక్స్ తీసేసుకున్నాను, ఎందుకంటే లోపల షాపింగ్ చేయాలి కాబట్టి. అండ్ ఫైనల్లీ నుమాయిష్ ఎగ్జిబిషన్ గేట్ అయితే కనిపించింది. టడా దానికి సిద్ధమయ్యాను. సో టడా ఫస్ట్ అయితే డాలీ ఫ్రాక్సే కనిపించాయి, డాలీ కోసం అని. అండ్ ఇవైతే కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది. నైట్ డ్రెస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని వాటికైతే ప్రైజెస్ ఎక్కువ చెప్పారు, బట్ ఆ ప్రైస్ అయితే మ్యాచ్ అవ్వలేదు ఆ మెటీరియల్స్ కి. అన్ఫార్చునేట్లీ నేనైతే షాప్ నేమ్స్ రికార్డ్ చేయలేదు, అంటే చాలా రష్ ఉండడంతో. మేము వచ్చిన స్టోర్ లో అయితే వీళ్ళు 1000 కి 3 అమ్ముతున్నారు టాప్స్ అయితే. అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే ఒక 3 టాప్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ, అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు చూపించే స్టోర్ లో అయితే నేనేం కొనలేదు, జస్ట్ రికార్డ్ చేశాను ఏమేం కలెక్షన్స్ ఉన్నాయి. స్టోర్ లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, బట్ కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. వేర్ ఫుల్ లెంత్ టాప్స్ ఉన్నాయి, షార్ట్ టాప్స్ ఉన్నాయి, నైట్ డ్రెస్ టాప్స్ ఉన్నాయి. లేదు బాగానే కలెక్షన్స్ అయితే మెయింటైన్ చేశారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చిన్నపిల్లల ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ డ్రెస్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇదైతే మేము డాలీకి తీసుకున్నాము. హ్యాండ్ బ్యాగ్స్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఆల్రెడీ చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉండడంతో నేనేం తీసుకోలేదు. అండ్ ఇక్కడ మంచి కలెక్షన్సే ఉన్నాయి. ఇక్కడైతే చిన్నపిల్లలకి షార్ట్ జీన్సెస్ ఉన్నాయి, ఇంకా వెరైటీ ఆఫ్ కోట్ మోడల్స్ ఉన్నాయి, అండ్ షార్ట్ టాప్స్ ఉన్నాయి, లాంగ్ టాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. రష్ సరిపోదు అన్నట్టు ఇక్కడ మళ్ళీ ఈ ట్రైన్ ఒకటి, ఇక్కడ జనాలకి అసలు సరిపోవడమే లేదు నడవడానికి, అంటే మళ్ళీ ఈ ట్రైన్ కూడా తీసుకొచ్చారు. కొంచెం ముందుకు వెళ్తే కాటన్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి. కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ మాకు అంత ఇంట్రెస్ట్ చాలా తిరిగాము. తిరిగి ఉండడంతో అయితే ఏదన్నా మంచిగా చల్లగా తినాలనిపించింది, ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అయితే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు నుమాయిష్కి వస్తున్నప్పుడు క్యాష్ అయితే కంపల్సరీ క్యారీ చేసుకొని రావాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని చోట్ల ఫోన్ పే అయితే వర్క్ అవ్వట్లేదు. మీకు స్క్రీన్ లో చూపిస్తున్న కలెక్షన్స్ అయితే బాగుంది అండ్ చూడడానికి క్వాలిటీ కూడా బాగానే ఉంది.
మాకు ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు అవి తీసుకోవడానికి. అయితే రికార్డింగ్‌కి చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ స్టిల్ నేను ఎంతో కొంత అయితే రికార్డ్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ చూపిస్తున్న మోడల్ అయితే బాగుంది. ఇక్కడ నైట్ డ్రెసెస్ కూడా ఉన్నాయి. కాకపోతే వీటి ప్రైస్ నాకు ఎక్కువ అనిపించింది. సో మేమేం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ అయితే నేను కీ చైన్ కలెక్షన్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకైతే కీ చైన్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ప్రైజే కొంచెం ఎక్కువ అనిపించింది. సర్లే అని నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని ఇప్పుడు తీసుకోలేదు. ఇక్కడైతే మీకు చాలా గ్లాస్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలాగే కప్స్, స్పూన్స్, ప్లేట్స్ ఇంకా వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. దానికైతే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రైజే చాలా సరేలే అని జస్ట్ వీడియో వరకు అయితే తీసుకున్నాను ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి అని. ఇక్కడైతే పింట్రెస్ట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ చిన్న చిన్న దియాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా వెళ్ళారు అండ్ మీరేం పర్చేస్ చేశారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మేము కార్పెట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కార్పెట్స్ అనే కాదు సోఫా మీద కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో బట్ ప్రైజే చాలా ఎక్కువ చెప్తున్నారు ఈ చోట అయితే. ఎస్పెషల్లీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ మాకైతే ఇక్కడ కొన్ని సోఫా కవర్స్ కొంచెం ముందుకు వెళ్తే మనకి బెడ్షీట్స్ కూడా కనిపిస్తాయి. పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అయితే రీజనబుల్ గానే ఉంది. ఇక్కడైతే చాలా కాట్ సెట్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్లో. అండ్ ఇక్కడైతే మేము ఇంకొక స్టోర్కి వచ్చేసాము అండ్ ఇక్కడ కలెక్షన్స్ అయితే ఒక టాప్ అయితే తీసుకున్నాను. అదైతే నేను మీకు నెక్స్ట్ మా అక్క వాళ్ళు కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే వెజిటేబుల్ కటింగ్ మెషిన్ అయితే చూపించారు ఇక్కడ. అంటే ఇదే మేము ఇదివరకు తీసుకున్నాము బట్ అంత యూస్ఫుల్ అయితే ఏం కాలేదు. మళ్ళీ మాన్యువల్గానే కట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ నాకైతే గేమింగ్ ఏరియా కనిపించింది. పెంచడం ఓకే బట్ మేమైతే ఒక గేమ్ కూడా ఎక్కలేదు, ఏమీ ఆడలేదు ఎందుకంటే టైం లేకుండే. ఎంతమందికి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టమో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు డ్రై ఫ్రూట్ స్టోర్స్ నాకు కనిపించాయి. ఫైనల్లీ నేనైతే ఫుడ్ కోర్ట్ ఏరియాని అయితే చూసేసాను. ఎందుకంటే మాకు చాలాసేపటి వరకు కనిపించలేదు అసలు ఈ ఫుడ్స్ అన్ని ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అని. అయితే మేమైతే ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. మా షాపింగ్ అయితే అయిపోయింది. అప్పటికి నైట్ 11:30 అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ నుమాయిస్ ఎగ్జిబిషన్. నెక్స్ట్ ఫుల్ అండ్ వీడియోలో అయితే నేను నుమాయిస్ నుంచి ఏమేమి తీసుకున్నా అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ వీడియోని అయితే మిస్